తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు భారీ షాక్. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కొక్కరుగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇటీవల పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కారు దిగి కాంగ్రెస్ గూటి చేరిన విషయం తెలిసిందే. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో మరో కీలక నేత బోరమండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగానే బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగులున్నట్టు తెలుస్తుంది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు పూర్తి అయ్యాయని, ఇక కాంగ్రెస్ లో పట్నం చేరిక లాంఛనమని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. గురువారం కుటుంబ సభ్యులతో సహా సీఎం రేవంత్ రెడ్డి అయితే కలిశారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తన భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా రెడ్డితో కలిసి ఇవాళ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పట్నం పార్టీ మారుతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ ఆయన వెళ్లి మంత్రిని కలవడంతో పార్టీ మార్పుల వార్తలకు మరింత బలం చేకూరింది. సీఎం రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు ఎంపీ నుంచి ఎమ్మెల్సీ కావచ్చు, ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి చాలా మంది నేతలు పార్టీ గెలిచిన వారు గెలవని వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు చాలా మంది విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఈ తరుణంలో లోక్సభ ఎన్నికల ముందే పార్టీలో చేరితే మరింత ప్రియారిటీ వస్తుంది, పలు పదవులు దక్కుతాయని, దీనికి సంబంధించి బలమైన నాయకులు నేతల కోసం కాంగ్రెస్ ఇప్పటికే కీలక నేతలపైన దృష్టి సాధించింది. ఎలాగైనా సరే సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్ ఏదైతే 17 స్థానాలకు గాను దాదాపు 10 స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ అయితే ఊవిలిరుతున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక పట్నం మహేందర్ రెడ్డి ఎట్టకేలకు తానే సీఎం కలిసి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే మహేందర్ రెడ్డిని కలిసి సీఎం కావచ్చు ఏదైనా కీలక పదవి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. మొత్తానికి వారే కలవడంతో మహేందర్ రెడ్డి చేరిక ఖరారైనట్టు తెలుస్తుంది. దీనిపైన మరింత క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది తెలంగాణలో. ఇక లోక్సభ ఎన్నికలు జరిగే టైంకి ఎవరికి టికెట్ ఇస్తారు ఏందనేది అప్పుడు ఇంకా క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు లోక్సభ ఎన్నికలు మరోవైపు కుదిపేస్తున్నాయి.